అంటే ఇలా మెంటలీ చాలా ఒక డిప్రెషన్లో ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? చాలా వందలు. నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఏం చెప్తుంటానండి, నా నంబర్ ఇస్తాను. నా నంబర్ కొన్ని లక్షల మంది దగ్గర ఉంటుంది. ఓకే, నేనేం చెప్తాను తెలుసా, మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేయొద్దు, పెళ్ళైతే ఫోన్ చేయొద్దు, జాబ్ వస్తే ఫోన్ చేయొద్దు, ఇల్లు కట్టు కూడా ఫోన్ చేయొద్దు. ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయండి. ఫైనాన్షియల్ కష్టం కాదు, ఏదైనా కష్టం నిజంగా కష్టం ఉంటే ఇదేంద్రా బతుకనప్పుడు నాకు ఫోన్ చేయండి. ఐ గెట్ కాల్ ఎట్ 2 o'clock 3 o'clock వస్తుంటుంది మార్నింగ్. బట్ ఐ టేక్ ఆల్ ది కాల్స్ బికాస్ మనం చెప్పే మాట ఇచ్చాం కదా, నేను పెడతాను. మా ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మా ఆవిడ ఎందుకండి అనేది 2-3 కాల్స్ అయినాక ఎస్ యూ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో దెన్ దిస్ వాట్ ఐమ్ సేవ్ సో మెనీ పీపుల్ అండి, మోర్ దెన్ 200 people సేవ్ చేశాను. ఓకే, ఓన్లీ సూసైడ్ టెండెన్సీ నుంచి. వాళ్ళు మాట్లాడే 2 నిమిషాలు మాట్లాడదు అంతే, 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడే ఏం కాదు నేనున్నాను, అది కాదు ఓ దారి చూపిస్తా, మార్నింగ్ మాట్లాడదామని 4 మాటలు చెప్పి అయిపోతుందండి. ఆ క్షణిక నిర్ణయం వాళ్ళు అలా చేస్తుంటారు. కాబట్టి ఒక మాట అంటే అమ్మ నాన్నతో చెప్పలేంది, టీచర్తో చెప్పలేంది, ఫ్రెండ్తో చెప్పలేంది, ఒక సైకాలజిస్ట్తో చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ ఓపెన్ టు దెమ్. అండ్ దిస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు, అది టోటల్ ఫ్రీ అండి. మీరు జస్ట్ గూగుల్లో గంపనాక్ష కొడితే ఫ్రీ సైకాలజీ దొరుకుతుంది. సో దిస్ వాట్ ఐమ్ లెట్స్ హెల్ప్ యూత్, నా ఉద్దేశం అది. ఏంటి సార్, ఎక్కడ మీది బేసిక్ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్ ఎవరు? హైదరాబాద్లో పుట్టి పెరిగామండి మెయిన్గా. హైదరాబాద్లో పుట్టి పెరిగాం. కాకుండా మేము ఇక్కడ 30-40 కిలోమీటర్ దూరంలో చిన్న గ్రామం మా అమ్మ కేశవరం అని, షామీర్పేట మండల్, మేడ్చల్. అక్కడ పుట్టామా. 7th క్లాస్ వరకు మా ఊర్లో. 8th, 9th, 10th ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను, అలియాబాద్ అనే ఊర్లో. అక్కడ నుంచి ఇక అయిపోయింది, ఒక ఏం లేదు ఇంకా. మా ఏరియాలో కూడా ఇప్పుడు జిల్లా, మేడ్చల్ జిల్లా అంటారు కదా, అప్పుడు ఆ జిల్లా ఏరియాలో కూడా కాలేజీ లేకుండే, ఒక జూనియర్ కాలేజ్ ఉండే. అప్పుడు హైదరాబాద్కి వచ్చి జూనియర్ కాలేజ్ చేసి, అప్పుడు చాలా పేదవాళ్ళం మేము, టోటల్ పూర్ అండి, అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి డబ్బులు లేకుండే. మా నాన్న నన్ను ఏం చేసుకోవడం డబ్బులు ఏమంటే, అప్పుడు ఇక్కడికి వచ్చి మా ఊరి వాళ్ళు ఒక 5-6 రూమ్లో ఉంటూ, చిన్న రూమ్లో ఉంటూ, బాకారం అంటారు గాంధీనగర్లో, న్యూస్ పేపర్ మార్నింగ్ వేసుకుంటూ, పాల బాటిల్ పెడుతుంటూ, పాల ప్యాకెట్ లేకుండా పాల బాటిల్ ఇంటింటికి పెడుతూ, అలా ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలో మాత్రం నైట్ టైంలో ఆటో నడిపిస్తూ మార్నింగ్ చదువుకున్నానండి. మీరే? నేనే. బార్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ విత్ దెర్ ఇస్ నో మనీ, వాట్ యు డూ. డబ్బులు ఏవో మళ్ళీ ఎక్కడ చేయమంటారు. వ్యవసాయదారుల కుటుంబము, చిన్న రైతు. మా నాన్న రైతు అనేది 2 ఎకరాలు ఏముంటుంది, వర్షం పడితేనే పండుతుంది అక్కడ. తర్వాత మా నాన్నగారు కూడా 78లో హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా అక్కడ ఏం లాభం లేదురా ఊర్లోని, అందరం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ అమ్మ నాన్న దయ అనుకోండి, బాగుంది. బికమ్ లైక్ దిస్. అందరూ ఆల్ 4 brothers. నలుగురు బ్రదర్స్. సిస్టర్స్ ఎవరు లేరు? నేను లేరమ్మా. మీరు చెప్పడం బాగుంది, లేరమ్మా. చాలా మిస్సింగ్ అది. ఓకే ఓకే. దెన్ వీఆర్ ఆల్ వెల్ ప్లేస్డ్. ఉండి నేను నమ్ముకున్నాను ఒకటే, జీవితంలో ఇలా కావడానికి నమ్ముకున్నాను, చదువు నమ్ముకున్నాను. దట్స్ ఇట్. చదువు నమ్ముకున్నాను, దాన్ని కష్టపడ్డాను. ఐ బికమ్ లైక్ దిస్. అండ్ నేను ఎలాగానో అలాగే తయారు చేస్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ కూడా అలాంటి వాళ్ళ మీదే. లోపల ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను గుర్తించి మనం ముందు తీసుకెళ్తే అద్భుతాలు. ప్రతిభను గుర్తించగలగాలి. ప్రతిభ ఉంది వాళ్ళ లోపల. ప్రతి ఒక్కరికి భగవంతుడు టాలెంట్ పెట్టడమ్మ. తమ్ ఇంప్రెషన్ డిఫరెంట్, ఐరిస్, మన కళ్ళు డిఫరెంట్, బాడీ డిఫరెంట్, హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్. అంటే డిఫరెంట్గా పుట్టించాడు భగవంతుడు. మనం డిఫరెంట్ చేయాలి ప్రపంచానికి. దానికోసం వాళ్ళ టాలెంట్ కంపల్సరీ, ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది. అది బయటకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. ట్రూ. అంటే మీరు ఓన్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సైకాలజీని మీరు డెవలప్ చేస్తున్నారా? సైకాలజీ చదువుకుంది ప్యాషన్ చదువుకున్నాను. ఓకే. నేను మన LIC ఆఫ్ ఇండియాలో జాబ్ దొరికినప్పుడు ఆ జాబ్ అలా చేస్తూ, దాన్ని డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తూ, దాంట్లో కూడా నంబర్ 1 ఉన్నాను. అదేమో ప్రొఫెషన్, ఇదేమో ప్యాషన్. ఓకే. ఐ నెవర్ మిక్స్, బోత్ ఐ నెవర్ మిక్స్. ఇప్పుడు అన్నారు కాబట్టి ఇది చెప్పాను, ఇది కూడా నేను చెప్పాను ఇక్కడ కూడా. ప్రొఫెషన్ వేరు, ఫ్యాషన్ వేరు. దాంట్లో నేను బాగుంటాను, నంబర్ 1. దాంట్లో చాలా బాగా డబ్బు వస్తుంటుంది. మా శాలరీ కాకుండా ఇన్సెంటివ్స్ వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెల్. దాంట్లో 100 మందికి లైఫ్ చూపించాను. దాంట్లో టైం చాలా మిగులుతుందమ్మా. ఆ టైంలో సమాజానికి 96లో స్టార్ట్ చేసాం. వీ స్టార్టెడ్ దిస్ ఇంపాక్ట్ అని. అప్పుడు చొక్కా వెంకటరమణ గారు, నేను కలిసి స్టార్ట్ చేసి, దాని తర్వాత పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, ఇక నాన్ స్టాప్. ఇది పెద్ద ప్రపంచం అయిపోయిందండి, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం. మీరు శ్రీహిత, మన చంటిపాప రేప్ కేసు జరిగిన పేరెంట్స్ కూడా కలిసినట్టున్నారు కదా? అవునండి. నిజంగా గవర్నమెంట్ ఏం తీసుకోలేదండి ఆ విషయంలో, మనందరం కూడా ఒప్పుకుని తీరాల్సిన విషయం. బట్ మీరు మాత్రం వెళ్ళి మీ వంతుగా మీ బాధ్యత నిర్వహించారనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. అవునండి. వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడారు కాబట్టి మనం అడుగుతున్నాను. నేను యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నా కానీ నాకు అడ్రస్ అది ఏం తెలియలేదు లిటరల్గా. సో నా వెళ్ళి వాళ్ళని ఓదార్చడం తప్ప, ఒక మాట అయ్యో ఇలా జరిగిందని తప్ప నేనేం చేయగలను అనిపించింది. బట్ మీరు వెళ్ళడం అనేది నిజంగా నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఏంటి సార్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ? మీకేమనిపించింది వాళ్ళతో మాట్లాడినప్పుడు? యాక్చువల్గా ఏంటంటే మేడం,
ఇన్సిడెంట్ని డీటెయిల్గా మనం స్టడీ చేసి తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు రీజన్ ఏంటి, ఇప్పుడు ఎక్కడెక్కడైనా అత్యాచారం జరిగింది అంటే రీజన్ ఏంటి అన్నది మనం స్టడీ చేస్తే ఈ రీజన్తో జరిగింది అని 4-5 రీజన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే చిన్న పాప 9 నెలల పాప, అసలు ఆ పాప వాళ్ళ అమ్మ అంటున్నారు నేను పాపకి పట్టీలు వేయకుండా ఉంటే ఎంత బాగుండేది, పట్టీలు వేసి ఉండడం వల్లనే కదా కాళ్ళకి చైన్ వేసి ఉండడం వల్లే కదా పట్టీలు, అమ్మాయి అని తెలిసింది వేయకపోతే నా బాబు అనుకుని వదిలేసి వెళ్ళేవాడు కదా అంటే ఒకసారి ఆలోచించండి. పాల డబ్బా కూడా పక్కనుంది, 9 నెలలు, 1 సంవత్సరం కూడా లేదు, ఇంకా మెడల్ కూడా నిలబడలేదని చెప్పాలి విధంగా. అంటే చిన్న పాప మీద అత్యాచారం జరిగిందంటే ఆ పాయింట్లో నుంచి ఆలోచించాడు. ఎందుకంటే తను ఒక సైకోగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు సైకోగా మారాడు, నేను ఎందుకు మారలేదు, మీరెందుకు సైకోగా మారలేదు అంటే మనం డ్రగ్స్ తీసుకోవట్లేదు, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మద్యపానానికి అలవాటు పడి ఉన్నాడు. డ్రగ్స్ భారతదేశంలో డ్రగ్స్ బ్యాన్ ఉన్నప్పుడు డ్రగ్స్ ఎందుకు అందుబాటులో ఉన్నాయి, ఎవరిది తప్పు, డ్రగ్స్ అందుబాటులో ఎందుకు ఉంచుతున్నాం, ఎందుకు దానికోసం ఫ్రీ హ్యాండ్ ఉంది. అతని సెల్ ఫోన్లో పోర్న్ సెట్స్ కూడా ఆ టైంలో చూస్తున్నాడన్న పాయింట్ కూడా ఎవరో రేస్ చేశారు సార్. 100% చూడండి మేడం, ఎక్కడైనా అత్యాచారం జరిగింది అంటే ఎన్ని రీజన్స్ ఉన్నా కానీ నేను బిలీవ్ చేసే స్ట్రాంగ్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మద్యపానం, డ్రగ్ అడిక్షన్, పోర్న్ సైట్స్. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అసలు మన దగ్గర పోర్న్ సైట్స్ అవసరమా, పోర్న్ సైట్స్ వల్ల ఒక్క లాభం చెప్పండి, ఒక్క లాభం. ఎడ్యుకేషన్ అంటారు, సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు రావాలో ఎలా రావాలో అది వస్తుంది. ఇప్పుడు అసలు పోర్న్ సైట్స్ వల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరు కోట్లు దండుకుంటున్నారు దాని వెనక, ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు, ఇది అవసరమా? డ్రగ్స్ వల్ల కోట్లు దండుకునే వాళ్ళు ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు అంటే అక్కడ బలాత్కారం చేసి చంపేసినటువంటి ఆ వ్యక్తి తప్పు ఎంతైతే ఉందో నేను అంటాను అతని తప్పు 1% అయితే మనందరి తప్పు 99% ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఉంది, ప్రతి ఒక్కరు చేయి ఉంది దానికి. ఎందుకంటే తనకి మద్యం అందుబాటులో పెట్టింది ఎవరు, మద్యం అవసరమా, కుటుంబాలు నాశనం చేస్తున్నట్టు మద్యపానం మనకు అవసరమా, లేదండి మద్యపానం ద్వారానే మనకి ఆదాయం ఉంది, అలాంటి ఆదాయం కావాలా మనకి, అలాంటి ఆదాయం మనకు అవసరమా, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు నా కూతురికి అది జరుగున్నట్లయితే, మీ కూతురికి అలా జరుగున్నట్లయితే మనం ఎందుకని నా అన్న ఫీలింగ్తో ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించాలి. ఖచ్చితంగా నేను వెళ్ళాను, నేనేం చేయగలుగుతాను, కనీసం వెళ్ళి నేను అదే అంటాను, చెడు జరిగితే చేత్తో ఆపాలి, లేకపోతే నోటితో ఆపగలగాలి, లేదా కనీసం మనసులో ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ కూడా లేదంటే మానవత్వం మనలో లేదు అనే ఆలోచన. ఆ రోజు మేము వెళ్ళాం, కలిసాం, ఓదార్చాం, లేదు మనం ఉన్నాం, మనంతా కలిసి పనిచేయాలి. ఇప్పుడు శ్రీహిత వాళ్ళ నాన్నగారు జగన్ గారు ఉన్నారు, నేను సైతం సమాజం కోసం మిషన్లో తను గొప్ప వెపన్గా గొప్ప సైనికుడుగా నిలబడతాడు. ఎందుకంటే పెయిన్ ఏంటో తనకు తెలుసు, ఆ బాధ ఏంటో తనకు తెలుసు. తను ఒకటే అంటున్నాడు, ఏం కావాలి జగన్ గారు, సార్ మీరేం చేసినా నా కూతురు తిరిగి నాకు రాదు, కానీ ఇంకెవరి కూతురు కూడా చనిపోవద్దు, ఇంకెవరి కూతురు మీద అత్యాచారం జరగకూడదు, దానికోసం ఏం చేయాలి, మనమంతా కలవాలి. ఎవరో చేయట్లేదు అన్నది సెకండరీ అయితే నేనేం చేస్తున్నాను అన్నది ఫస్ట్ ప్రైమరీ. సెకండ్ డే వాయిస్ రేస్ చేసాం, ర్యాలీ చేసాం, దాంట్లో ఎంతోమంది నేను సైతం సమాజం కోసం సైనికులు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాయిస్ రేస్ చేశారు, మాకు జస్టిస్ కావాలి. ఘోరమైన విషయం ఏంటో మేడం, నేను విజిట్ చేశాను, విషయం అక్కడ నుంచి లోకల్ కమిషనర్ గారు విజిట్ చేయలేదు, లోకల్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ విజిట్ చేయలేదు. నేను అంటున్నాను ఎందుకు ఇలా ఉంది, ఇంకా మా సామాన్య ప్రజలకి ఏంటి ధైర్యం ఏంటి. కాబట్టి అసలు మిషన్ స్టార్ట్ అయింది, నేను సైతం సమాజం కోసం నా మిషన్ స్టార్ట్ అయింది. ఎందుకోసం అంటే దీనికోసమే. ఉదాహరణకి ఆ శ్రీహిత ఇన్సిడెంట్ జరిగింది, అదే ప్రాంతంలో 1-2 నెలల నుంచి అదే వ్యక్తి తిరుగుతున్నాడు. అసలు విషయం చెప్తాను ఇప్పుడు. అదే ప్రాంతంలో గతం ఇన్సిడెంట్ జరగకముందు దాదాపుగా 2 నెలల నుంచి అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. అతని మీద 3-4 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ని చూస్తుంటే మాకు అనుమానంగా ఉంది, మా ఇళ్ళ మీదకి వస్తున్నాడు, ఇతను నగ్నంగా తిరుగుతున్నాడు, రాత్రి ఇలా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 2-3 గంటలు వదిలి మళ్ళీ వదిలేశారు. తప్పు ఎవరిది ఇక్కడ ఆలోచించండి, మిస్టేక్ ఎవరిది? చాలామంది తప్పులు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కొంతమంది స్పందించి కంప్లైంట్ ఇచ్చారు, కొంతమంది స్పందించలేదు. నాకెందుకు లేని వదిలేశాడు. ఒకళ్ళింటికి జ్వరపడ్డాడు కదా, ఆ ఇల్లు నాది కాదా, నేను సంతోషపడాలా? ఒకసారి ఆలోచించండి. అంటే ఓవరాల్గా మార్పు అనేది చాలా అవసరం ఉంది. ఎక్కడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ కనపడింది అంటే నా వంతుగా నేను స్పందించాలి. ఇంకొకటి డిపార్ట్మెంట్ ఏ విషయాన్ని కూడా చులకనగా చేయకూడదు. క్రైమ్ అయిన తర్వాతనే మా రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది అనుకోవడం మూర్ఖత్వం. అది క్రైమ్ జరగకుండా చూడగలగాలి అన్నది మా యొక్క అప్పీల్ అనమాట. అలాంటి వ్యక్తి సమాజంలో వదలటం వల్లే కదా ఇలాంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది.
సో ఇప్పుడు అంతా ప్రూవ్ అయింది కదా యాక్చువల్లీ అతను చేశాడు అని ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి అందరూ చూసి చెప్పారు. ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకా అతనికి తిండి పెడుతున్నట్టున్నారుగా ఇప్పుడు. చూడండి, మళ్ళీ ఏ 10 ఏళ్లకో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇదేనా ఇంకేమైనా క్రైమ్ చేస్తున్నాడా, మినిమం ఇన్వెస్టిగేషన్ నీడెడ్. నేను ఒప్పుకుంటాను దానికి. ఇలా పట్టేసుకుని ఇలా పనిష్మెంట్ ఇచ్చేసాము అంటే అసలు మినిమం ఇన్వెస్టిగేషన్, కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కావాలి. ఫాస్ట్ ట్రాక్లో ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది నేను కోరుకుంటుంది. జరగాలి వెంటనే. ఆ స్పెషల్ టీం దాని మీద వర్క్ చేయగలగాలి. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. అవి ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు? అంటే నేను ఎప్పుడైనా సరే జర్నలిస్ట్గా మాట్లాడాను సార్. సమాజంలో నేను ఒక పౌరురాలుగా, మన దేశ పౌరులుగా మాట్లాడతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలా అయిపోయాయి సార్ ఈ రోజున? చెప్పే కేసు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు విక్టిమ్స్ అనండి, అవతల వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అనండి, ఎవరైనా తీసుకున్నట్టయితే కేసు పూర్తిగా వినే దిక్కు లేదు. జడ్జి గారు పూర్తిగా వినరు. ఫస్ట్ ఆ ముందు ఒక వాళ్ళ బెంచ్ క్లర్క్ ఎవరో ఉంటారు, ఆయన చెప్పిందే వేదం ఆయనకి. నెంబర్ 1. నెంబర్ 2, లేదు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి బెంచ్ క్లర్క్కి మాట్లాడేసుకుంటే డబ్బులు ఇచ్చారు, వాళ్ళ వైపునే జస్టిస్ ఇచ్చేస్తున్నారు. దట్స్ ఇట్. అది తప్ప ఇందులో నిజం ఎంత, నిజాయితీ ఎంత, మనం ఎవరి వైపు సపోర్ట్గా ఉండాలి అనే సిస్టమే లేదు సార్. అవును, ఎక్కడా లేదు. అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల అసహనం పెరిగిపోతుంది. పరిణామాలు మంచిగా ఉండవు భవిష్యత్తులో. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ శ్రీహిత ఒక్క ఇన్సిడెంట్ కాదు కదా. నేను అడుగుతున్నాను, క్యాలెండర్లో ఒక్క డేట్ చూంచండి అత్యాచారం జరగనండి. ఒకరోజు చూంచండి. ఏ రోజు అత్యాచారం జరగట్లేదు? ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక మార్పు అనేది రావాలి. దీంట్లో రెస్పాన్సిబిలిటీ అన్నది పబ్లిక్ది మనం తీసుకోవాలి మేడం. ఇప్పుడు తప్పు మీది అని చెప్పినప్పుడు నా తప్పు ఏంటో నేను గమనించాను. నేనేమంటానంటే తప్పు నాదే అని యాక్సెప్ట్ చేస్తాను. నా తప్పేంటో, నా భాగం ఏంటో నేను తెలుసుకొని దాన్ని నేను రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నేను శాతం మిషన్ కాన్సెప్ట్. దీంట్లో ప్రతి వ్యక్తి కూడా తన వంతుగా చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఉద్దేశం కానే కాదు. చట్టం పని చట్టమే చేస్తుంది, కానీ చట్టం దాకా విషయాన్ని తీసుకెళ్ళాలి. నా మేరకు నేను ఎంత ఆపగలుగుతానో అంతవరకు ఆపగలగాలి, నేరం జరగకుండా. వయసుతో సంబంధం లేకుండా, అంటే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. 1 year బేబీ దగ్గర నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు, ఆల్మోస్ట్ ఏమంటారు ముసలి వాళ్ళ వరకు కూడా, వయసు మళ్ళిన వాళ్ళందరి వరకు కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. ఎటు చూసుకున్నా ఎలాంటి ఏ పీక్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న మనిషికైనా సరే మీరు ఇచ్చే సలహా ఏమిటి? మేడం, ఎవరైనా ఏ సమస్య అయినా ఒకే సమాధానం. ఏంటిది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా నేను చేపెట్టుకున్నాను, ఓకే, ఇవి నా సమస్యలు ఎక్కడ ఉన్నాయి? చాలా దగ్గరగా ఉన్నాయి నాకు. ఉదాహరణకి మీరు ఎక్కడైతే ఉన్నారో అది నా లక్ష్యం అనుకోండి. అంత దూరంలో నా గోల్ ఉంది, నా టార్గెట్ ఉంది, నా విజన్ ఉంది. అంటే నేను లైఫ్లో ఏదో చేయాలనుకుంటుంది, ఒక పని ఉంది. అయితే నా చూపు అన్నది ఈ ప్రాబ్లమ్స్ మీద ఉంటే, నేను దీని మీద ఫోకస్ చేస్తుంటే ప్రాబ్లమ్ చాలా పెద్దగా, చాలా దగ్గరగా కనిపిస్తాయి. నా లక్ష్యం నాకు ఏమాత్రం కనిపించదు. అదే నా ఫోకస్ అనేది నా లక్ష్యం మీద ఉంటే ప్రాబ్లమ్స్ ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా నాకు అసలు కనిపించవు. చూడండి, నా దృష్టి అనేది లక్ష్యం మీద ఉంటే. అంటే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తే అది చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్గా, చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా కనిపిస్తుంటాయి. దాని మీద ఫోకస్ చేయడం తగ్గించండి. ఎందుకంటే ఒక జీవితం అంటే, జీవితం అనేది ఒక బొకే లాంటిది. ఒక బొకే తీసుకుంటే దాని ఫ్లవర్స్ ఉన్నాయి, స్టెమ్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, అన్నీ కలిస్తేనే ఒక బొకే తయారవుతుంది, ఫ్లవర్ బొకే అన్నది. అలాగే లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా అన్ని కష్టాలే ఉండవు, ఎవరి జీవితంలో కూడా అన్ని సుఖాలే ఉండవు మేడం. ఇంకొకటి, కష్టం వచ్చింది అంటే ఏంటి తెలుసా? దాని తర్వాత మళ్ళీ సుఖం అనేది వస్తుంది. అంటే రాత్రి ఏంది అంటే, రాత్రి ఉండిపోదు, చీకటి ఉండిపోదు, తెల్లవారుతుంది. ద బేసిక్ రూల్ అనమాట ఇది. కాబట్టి రేపు వచ్చే వెలుగుని చూసి వస్తుందన్న ఆశతో జీవితం గడపాలి. సమస్య అంత పెద్దదేం కాదు చూడాలి. ఇంకొకటి, నేను సమస్యలో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఉన్నారు, నాకన్నా ఎక్కువగా సమస్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బ్రతికి ఉన్నారు. కాబట్టి ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, మన సమస్య ఏంటి ఒక పేపర్ మీద రాసుకుని, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి. ఇది ఒక ప్రిపరేషన్, ఒక మెంటల్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోగలిగితే కొంతవరకు సమస్యని మన మైండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తే దాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు అని అంటూ ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
విషయం ఏంటంటే సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దానికి ఏం చేయాలో ఆలోచిస్తాడు. మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేయాలో ఆలోచిస్తాడు, అవసరానికి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అన్నది సమస్య. అవసరానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఆ సమస్యలోనే ఉండిపోతున్నాడు. ఎదుటి వ్యక్తిగా ఏంటి వీడు ఇంత తెగ బాధపడుతున్నాడు అనిపిస్తుంది, అతనికేమో అదే ఇంకా జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సమస్య ఉంటే సమస్యని అనాలిసిస్ చేయాలి. ఎస్, ఎందుకు వచ్చింది సమస్య, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది, దాని మీద వర్కౌట్ చేయాలి. అదే లైఫ్గా కాకుండా దాన్ని బియాండ్గా కూడా ఆలోచించగలగాలంట నేను. అంటే ఉదాహరణకి మీరు అన్నారు, ఆ సమస్య ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సామాజికపరమైన సమస్య కావచ్చు. సామాజికంగా సమస్య ఉంటే ఈ ముగ్గురులో సమస్య లేవు కదా, ఫ్యామిలీలో లేదు, ఆరోగ్యంలో లేదు, ఆర్థికంగా సమస్య లేదు కదా. ఈ 3 రిలీఫ్ ఉన్న విషయం గుర్తు చేసుకోగలగాలి నేను. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆర్థికంగా సమస్య ఉన్నప్పుడు నా భార్య నా తల్లిదండ్రులు కోఆపరేటివ్గా ఉన్నారు కదా, ఇది నా స్ట్రెంగ్త్ కదా, నా హెల్త్ బాగుంది కదా, నా సొసైటీలో నేను సిచ్యువేషన్ అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు రిమైనింగ్ 3 రిలీఫ్ పాయింట్స్ చూడగలగాలి అంటాను నేను. అప్పుడు నేను దాన్నే చూశాను అనుకోండి, నా జీవితంలో సమస్యలు అనుకుంటాను నేను. కాబట్టి ఆలోచన ధోరణి దీన్నే పాజిటివిటీ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు. సమస్యలు ఎక్కువగా ఫోకస్ చేయొద్దు అని చెప్పడం. మీకు మొదటి గురువు మాత్రం మీ అమ్మా నాన్న, అంతే. పాటకి మొదటి గురువులు మాత్రం మీ మదర్ ఫాదర్. మా అమ్మా నాన్న, మా ఊరు నాకు బాగా నచ్చినవి ఏంటంటే నన్ను ఇన్స్పైర్ చేసినవి, నన్ను అమెరికా దాకా ప్రయాణం చేయించి నన్ను ప్రపంచాన్ని చూపించినవి, వాటి నాకు మార్గదర్శకాలైన గురువులు ఎవరంటే నా 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 కన్న తల్లి, తండ్రి, ఇద్దరు గొప్ప గాయకులు. సొంత ఊరు ఘంటసాల పాట, భగవద్గీత. మా ఊరు ఆ జ్ఞానానికి నిలయం. మా ఊరు నుంచి, మా దివిసీమ నుంచి, మా ఊరు నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీకి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, మండలి వెంకటకృష్ణారావు గారు, ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు, ఏమంటాం మనం, ఒక ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఊళ్ళో, ఎన్టీ రామారావు గారు, చాలా దివిసీమ తుఫాన్ అప్పుడు మా ఊళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. తర్వాత మా ఊళ్ళో కచేరీలు కానీ, మా ఊళ్ళో ప్రదర్శనలు కానీ చేయని ఆర్టిస్ట్ లేడు. సో ఇంతమంది సంఘమంతా ఒక భువన విజయంలాగా ఉండేది మా ఊరు. సో అట్లా నాటకాలు కానీ, తర్వాత ఈ సంగీతానికి సంబంధించినవి కానీ, ఆటలు కానీ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఊరికి తీసుకొచ్చే నేపథ్యంలో వాళ్ళందరినీ చూసి బాపు గారు వచ్చారు ఒకసారి. ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు ఎన్టీ రామారావు లాగా డైలాగ్ చెప్పాలి, ఎన్టీ రామారావుని అయిపోవాలనిపించేది. ఘంటసాల గారి పాట వింటున్నప్పుడు, అంటే చిన్నప్పుడు ప్రభావం అలా ఉండేది. నేను ఆర్టిస్ట్ని కూడా, నేను పెయింటర్ని కూడా. బాపు గారి ఇవి చూసినప్పుడు న్యూస్ పేపర్స్లో వచ్చే కార్టూన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, బొమ్మలు కానీ అవన్నీ నేను వేస్తుండేవాడిని. అది చూసినప్పుడు ఆ ఇన్స్పిరేషను, పాడుతున్నప్పుడు ఆ ఇన్స్పిరేషను. అంటే ఏది కావాలో ఒక లక్ష్యం అనేది లేదు, కానీ అంటే పాట అనేది నాతో పాటు ఉంది, కానీ మిగతావి అంటే క్లారిటీ, అంటే కళ్ళకి గంతలు కట్టుకుని జీన్ కట్టుకుని ఎలా అయితే గుర్రం జీన్ కడితే లక్ష్యం వైపుకి ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అలా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో చెప్పే దిక్సూచి మాత్రం నాకు చిన్నప్పుడు లేడు. ఓకే. లేకపోవడం వల్ల చాలా కాలం పట్టింది. నేను హైదరాబాద్, ఆవనగడ్డ నుంచి హైదరాబాద్ వచ్చి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకునేంత వరకు నాకు దీని మీదే, ఇదే లైఫ్, ఇదే కాన్సన్ట్రేట్ చేయాలి, దీనిలోనే ఒక లక్ష్యానికి వెళ్ళాలి. అది ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే వెనక వచ్చే వాళ్ళకి మనం ఇలా అని అనిపించేట్టుగా ఉండాలి, అట్లా ఉండేది. అయితే మీ నాన్నగారు నేర్పిన మొట్టమొదటి పాటే మీకు ప్రైజ్ తీసుకొచ్చి పెట్టింది. నాన్నగారి పాట, నేను అమ్మ నుంచి అన్నమాచార్య కీర్తనలు, ఆవిడ విడిగా కూరలు తరిగేటప్పుడు, ఊళ్ళలో వేదిక మీద కార్యక్రమాలు ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. ఆవిడ కూరలు తరిగేటప్పుడు, రాత్రి ఇల్లు గడుక్కునేటప్పుడు ఆవిడ మంచి పాటలు పాడుతుండేది. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఇది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకునేది. జో అచ్యుతానంద, అన్నమయ్య కీర్తనలు. నాన్నకి అసలు ఘంటసాల పాటలు పిచ్చి. మీకంటే మా ఆయన నుంచే నాకు ఇది సంక్రమించిన, ఈ పిచ్చి అనేది సంక్రమించిన ఆస్తి. ఆ తర్వాత దశాబ్దాల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు పిచ్చి అంటే తపస్సు అని. కాన్సన్ట్రేషన్ అంటే పిచ్చి. వాడికి సినిమాలు పిచ్చి, నాటకాల పిచ్చి, పాటల పిచ్చి అంటే అర్థం ఏంటంటే వాడికి అది తప్ప వేరే లక్ష్యం లేదని అర్థం.
వాడు డెఫినెట్గా ఆ పిచ్ ఉన్న వాడి జీవితంలో పైకి వస్తాడు. అది కరెక్ట్ అండి. ఎవరికైతే ఏదో పిచ్ ఉందో ఆ పిచ్చి మళ్ళీ ఎక్కడికన్నా తీసుకెళ్తుంది. అది సాధారణంగా మనం వాడేస్తాం కానీ పదం పిచ్ అంటే తపస్సు. అది నీవే తప్ప ఇతఃపరం బెరుగు మన్నింపవే దీనిని కావవే అంటే కాన్సన్ట్రేషన్ ఉంటే, మీకు ఆ పద్యం ఎందుకు చెప్పానంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటే దేవుడు కూడా దిగి వచ్చేసాడు. అయితే మీ నాన్నగారు నేర్పిన పాట మీరు ముందు ఒకసారి పాడితే. నాన్నగారి నుంచి నేను మొట్టమొదటి బాగా విన్న పాట అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారసమందిరా అది పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా. బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది. విడిగా ఈ పాట పాడడం వేరండి. ఈ పాట నేర్చుకుంటాం, అందులో ఘంటసాల గారి గొంతు అది అమృతతుల్యం. అమృతతుల్యం. పరమాత్ముడు పరమశివుడి ఏమంటారు అనుగ్రహం లేకపోతే, తేనెతో అభిషేకించకపోతే అంత రసార్ద్రంగా అట్లాంటి గొంతులు మనం రేరుగా వింటాం. చాలామంది గొంతులు ఉంటాయి. సినిమాలు తీయడం చాలా తేలిక, బాగా తీయడం కష్టం. పాడడం చాలా తేలిక, బాగా పాడడం కష్టం. చలం గారి ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. చలం గారు స్త్రీవాదం, స్త్రీలని చాలా బలంగా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి, అట్లాంటివి ఏదో చేశారు. చేయలేదండి. ఆయన అంటారు కానీ మీరు మైదానం తీస్తే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, ఇంకెవడితోనో వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడు వదిలేస్తే ఇక్కడికి వస్తుంది. ఒక మ్యూజిక్స్ ఒకటే అద్భుతమైన స్త్రీవాదంతో రాశాడు ఆయన. ఇంకో 2-3 పుస్తకాలు రాశాడు. అంతే తప్ప ఆయన ఆపాదించారు ఈ స్త్రీవాదులు. అయితే నేను అడగబోతుంది ఏంటంటే, నాకు ఒక ప్రముఖ రచయిత చెప్పారు, లక్ష్మీనారాయణ అని, ఆయన గుంటూరు ప్రాంతంలో ఉంటారు. చలం గారు చివరిలో తను చేసిన పనికి బాధపడ్డారట. తెలియదు నాకు ఐడియా. ఏం బాధపడ్డారంటే, స్త్రీవాదాన్ని నేను ఎంతగా ఈ దృక్కోణంలోకి తీసుకెళ్ళి కొంత సమాజానికి చెడు సంకేతం ఇచ్చారు, ఆయన బాధపడ్డారని అంటారు. నేను మీ ఇంటర్వ్యూలో కూడా మీరు తులసీదళం పట్ల మీరు కొంచెం రిగ్రెషన్, నేనేదో చందమామ కథలాగా అందరూ చదివి ఆనందిస్తారని రాసుకుంటే దాన్ని చేతబడి ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది, వీళ్ళందరికీ ఆపాదించుకొని ఎండమూరు కూడా రాశాడు చేతబడి ఉందని అని రాశారు. నేను ఆ స్టేజ్లో ఐ వాజ్ 32 years old. పెద్ద సామాజిక స్పృహ కమ్యూనిస్ట్ రచయితని ఒకప్పుడు. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఎ థాట్, చిన్న ఫ్యాంటసీగా ఒక పుస్తకం రాస్తే బాగానే ఉంటుంది కదా అనుకొని రాసిందే. దాని ముందు రొయ్యల గురించి రాశాను, దానికి ముందు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి రాశాను, ఇది దెయ్యాల గురించి రాశాను. అంతే తప్ప ఇట్స్ ఎ ఫ్లో. దాని తర్వాత ఎప్పుడు రాయలేదు చూడండి. నేను తర్వాత 70 పుస్తకాలు రాసినా కూడా ఎక్కడ రాయలేదు తులసీదళం గురించి. రిగ్రెట్ అవటంలో తప్పే ఉంది, అందులో రాయకుండా ఉండుంటే బాగుండేదేమో. అలాగా రాసినా కూడా కొంచెం లాస్ట్కి వచ్చేసరికి రేషనలిస్టిక్ దృక్పథంతోనే ఎండ్ చేశాను. దానికి విమర్శకులు అన్నారు భయపడి ఇలా చేశాడండి. భయం ఏం లేదు. నేను ఎప్పుడు ముందు అనుకున్నప్పుడు కూడా రేషనలిస్ట్ దాంతోనే దెయ్యాలు లేవు, ఏం లేవు, ఇట్స్ ఆల్ ఫియర్ అని చెప్పి ఎండ్ చేశాను పుస్తకం. వ్యక్తిగతంగా మీరేంటి హేతువాదా? నాకు వర్డ్స్ నాకు తెలియవు కానీ నేను ఎప్పుడన్నా నేను గుడికి వెళ్ళి ఆల్రెడీ ఒక 35-40 years అయి ఉంటుంది. ఎప్పుడన్నా రాఘవేంద్ర గారు జగదేక వీరుడు అతిలోక సుందరి, రాఘవేంద్ర మంత్రాలయంలో అశ్వమేధం ఈ కాపీస్ పెడుతూ ఉంటాడు ఆయన గుళ్ళో. అప్పుడు తీసుకెళ్తాడు మమ్మల్ని అందరినీ. జంజాల మేము అప్పుడు వెళ్ళాము. అప్పుడు మాత్రం మూల నిలబడి చూస్తూ ఉంటాయి, ఈ విగ్రహం కోసం ఇట్లా వస్తున్నారు, తిరుగుతున్నారు, ఇదే అనుకుంటూ ఉంటాను తప్ప అలా అని దేవుడు లేడా లేదా నాకు సంబంధం లేని విషయం. 3 రకాలు ఉంటారండి మనుషులు. 2 విషయాలు స్పష్టంగా చెప్తారు కదా దీంట్లో. 2 రకాలు 3 రకాలు మీరందరూ 2 రకాల మనుషులు అంటారు. మేము 3వ రకం మనుషులు. అంటే దేవుడు ఉన్నాడనేవాళ్ళు కొంతమంది, దేవుడు లేడనేవాళ్ళు కొంతమంది, దేవుడితో మాకు సంబంధం లేదనేవాళ్ళు కొంతమంది. మేము 3వ రకం. మాకు దేవుడితో ఎందుకు సంబంధం ఉండాలి? మేము హ్యాపీగానే ఉన్నాము, మాకు ఏమీ లేవు సమస్యలు, అసలు మేము ప్రార్థించాం. బట్ ఈ ప్రకృతి సృష్టించింది, ఇంత ఆనందాన్ని ఇచ్చింది, ఇదంతా దేవుడే అని మీరు పేరు పెడితే మాకేం అభ్యంతరం. వీఆర్ హ్యాపీ దట్ హీ ఈజ్ హెల్పింగ్ యూ. మీరు కష్టాల్లో ఉంటే మీరు ఏడుస్తే సహాయం చేస్తున్నాడు కదా,
మీకు మెంటల్గా ఇస్తున్నాడు కదా, మీ పిల్లలకు గుండు కొట్టిస్తున్నాడు కదా, వాడిని బాధ పెట్టిస్తున్నాడు కదా, అదే దేవుడైతే మేము ఒప్పుకోం. ఓకే, ఏ రైట్ ఉంది మీకు మీ పిల్లలకు గుండు కొట్టించారు? మీరు కొట్టించుకోండి, మీ వైఫ్ కొట్టించండి. పిల్లలకి ఎందుకు కొట్టిస్తారు? వాళ్ళకి ఏం అభంశుభం తెలియని మేకను తీసుకెళ్ళి చర్మం తీసేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అది మా ఫీలింగ్. దీన్ని హేతువాదం అంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ నేను గుడి కట్టానండి. అదే నేను అడగబోతున్నాను. కాకినాడలో సరస్వతీదేవి విగ్రహం పెట్టింది ఎందుకంటే పీపుల్ బిలీవ్ ఇట్. అక్కడ ట్రైబల్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఆడుకుంటారు, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ ఆడతారు, బాతులు ఉంటాయి, కలవ పూలు ఉంటాయి, చిన్న చిన్న గేలం వేసి చేపలు పెట్టి ఇవి ఉంటాయి. అంత రోజంతా నాతో గడుపుతారు. లాస్ట్లో తీసుకెళ్ళి వాళ్ళు నమ్ముతారు కాబట్టి కొన్ని ఒట్లు ఇస్తా. పెద్ద అయిన తర్వాత తల్లి తండ్రిని వదిలిపెట్టద్దు, సెల్ ఫోను వాడకం తగ్గించండి, ఇలాంటి 4-5 ఒట్లు ఇస్తే ఏమైనా కొద్దిమందన్నా మారతారేమో అని వాళ్ళ నమ్మకం మీద నేను చేసే ప్రయోగం తప్ప, ప్రయత్నం తప్ప. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నాకు ఈరోజు కుమార్ గారితో, యమునా కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఇప్పించి దేవుడా అని ప్రార్థించాను. సో మీరు హాఫ్ ఏథిస్ట్ అనొచ్చేమో. ఏమో నాకు తెలియదండి అసలు ఎథిస్ట్ అంటే ఏంటో, థీస్ట్ అంటే ఏంటో నాకు తెలియదు. నేనైతే ప్రార్థించను, బట్ ఐ బిలీవ్. కొంతమంది ఇప్పుడు తాగుబోతులు ఉంటారు, పిచ్చిగా తాగి ఆనందిస్తారు. కొంతమంది గుడికెళ్ళి పొర్లుతో ఆనందిస్తారు. రెండో ఆనందంలో ఆరోగ్యం పాడవదు, డబ్బులు ఖర్చు లేదు. సో దట్ ఈస్ హ్యాపీ. వాళ్ళ ఆనందం కదా ముఖ్యం అన్నిటికన్నా. తాగడం కన్నా అది బెటర్ కదండి. అది నా ఫీలింగ్ అండి. మీరు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పారు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను న్యాచురల్లీ ఎస్ అని చాలా ఓపెన్గానే చెప్పారు. చాలా కష్టపడి చార్టెడ్ అకౌంటెన్సీ చదివి. ఏది కష్టపడి లేదు, హ్యాపీగా చదివాను, చాలా హ్యాపీగా చదివాను. సరే, మీ భాషలో ఇష్టపడి చాలా హ్యాపీగా చదివాను. నాకే కష్టం ఏం లేదండి. సరే, అంటే కష్టం అంటే దెబ్బతిన్న యూత్కి అది రాంగ్ నోషన్ వస్తుంది. ఓకే, సీఏ అంటే కష్టం అని ఏం లేదు అసలు. చాలా హ్యాపీగా చదివాను. సరే. ఎందుకంటే అప్పుడు నాటకాల్లో ఫుల్ నాటకాల్లో ఉండేవాడిని కదా. మనుషులు వస్తున్న జాగ్రత్త, రుద్రవీణ అవన్నీ సీఏ చదువుతున్నప్పుడు రాసినాయి, ట్రూప్స్తో కలిసి నాటకాలు ఆడుతూ. బట్ చదివేటప్పుడు మాత్రం ఎవ్రీడే 2 hours 7 to 9 మార్నింగ్ 1 hour అట్లా చదవటం మాత్రం అదే ప్లానింగ్తో చదివాను. నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. ఇంకొకటి చెప్తారు, మీరు ఇంట్లో నేను పెరగలేదు, మేనమామ ఎప్పుడు పెరగలేదండి, అందరి దగ్గర పెరిగాను. మా ఫాదర్ మదర్ దగ్గర పెరిగింది ఒక 1 year or 2 years. ఇప్పుడు ఏమిటా రీజన్? అంటే అంటే నలుగురు, అంటే చెప్పకూడదు కానీ నలుగురు ఉండేవాళ్ళం మేము, కుర్రోళ్ళం, అదే బ్రదర్స్ సిస్టర్స్. అంతమందిని పోషించడం కష్టం. అందువల్ల అక్కడక్కడ మా ఫాదర్ కూడా వారాలు చేసుకుంటూ చదివి పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేట్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఆయన అక్కడక్కడ వారాలు చేసుకుంటూ చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు. హైదరాబాద్లో ఖమ్మంలో మా ఫాదర్తో కలిసి ఉన్నాను. కాకినాడలో మా తాతగారి ఇంట్లో, అంటే తాతగారి దూరంతో, అందరి దగ్గర అక్కడక్కడ ఉండి బతికాను. అందుకే ఆనందపురంలో ఛాయలు బాగా కనబడతాయి, మందాకిని అవి. ప్రాపర్ ఎక్కడ సార్ అసలు మీరు పూర్వీకులు? ప్రాపర్ అంటూ ఏం లేదండి. మా మదర్ది భద్రాచలం, మా ఫాదర్ది కోనసీమ దగ్గర అమలాపురం. ఓకే. వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నీ తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఆదోని, అనంతపురం, జమ్మలమడుగు, ఖమ్మం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాదు. నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ 10th class చదివాను. గ్రాడ్యుయేషన్ పిఆర్ కాలేజీ, 8th class 9th class ఖమ్మం. అంతకుముందు జమ్మలమడుగు, దాని ముందు ఆదోని, కడప. అలా అలా చదువుకుంటూ వచ్చి అదే కూడా ఒక రకంగా రైటర్గా హెల్ప్ చేసి ఉంటుంది బహుశా. పాత్రలను సృష్టించుకోవడానికి విస్తృతమైన ప్రపంచాన్ని చూసే అవకాశం దొరికింది అట్లా. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.